అమ్మా నమస్తే. నమస్కారం అండి. ఫిబ్రవరి 15న శివరాత్రి రాబోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ప్రతి ఒక్కరు కూడా షుగర్లు, బీపీలు ఇట్లాంటివి పెద్దవారు కొంచెం పెద్దవారు ఏంటి 35 దాటిన కొంతమందికి కూడా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఉపవాసాలు అనేవి, జాగరణ అనేవి జరిగే పనేనా? ఇప్పుడున్న పరిస్థితుల్లో శివరాత్రిని ఎలా జరుపుకుంటే పుణ్యం వస్తుంది? అసలైతే ఉపవాసం అనేది చేస్తే చాలా మంచిదండి, ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. సో అలవాటు గనక ఉంది అంటే ఖచ్చితంగా ఏమి తినకుండా మీరు గనక ఉన్నారు అంటే మీ శరీరంలో, మనం రీసెంట్ గా కూడా చూసాం కదండి, నోబెల్ ప్రైజ్ గెలిచిన వ్యక్తి కూడా ఎందుకు గెలిచారు అంటే ఆయన చెప్పారు 15 days ఒకసారి మీ కడుపు మీరు ఖాళీగా ఉంచారంటే దానికి ఏం పని ఇవ్వలేదు అంటే ఇట్ విల్ హెల్ప్ యూ ప్రొటెక్ట్ ఫ్రమ్ క్యాన్సర్. అలాంటి వాళ్ళు క్యాన్సర్ అవ్వదు అన్నారు. సో 15 రోజులకు ఒక్కసారి అని చెప్పిన వ్యక్తికి ఇప్పుడు నోబెల్ ప్రైజ్ అవార్డు ఇచ్చారు. మనం పూర్వకాలం నుంచి ఏం చేస్తున్నాము, 15 రోజులకు ఒక్కసారి ఏకాదశి చేయండి, నెలలో 2 సార్లు వస్తాయి. సో ఏదన్నా కూడా మనం అలవాటు అనేది చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే మెల్లమెల్లగా మనం అలాగా చేయగలుగుతాం అనమాట. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా వచ్చింది చూడండి. ఇంటర్మీడియట్ అంటే ఒక 16 hours గంటలు కనుక గ్యాప్ ఇచ్చాము ఫుడ్ లో అంటే అప్పుడు కూడా మీ ఆరోగ్యం మంచిగా అవ్వడము అనేది జరుగుతుంది. చాలా మంది చేయలేరు అనుకోండి, నేనేం చెప్తాను అంటే ప్రయత్నించండి. ఒక వీక్లీ, ఇప్పుడు 15th వస్తుంది కదా, ఈ 2 weeks మనకుంది, వీక్లీ వన్స్ ఒక్కసారి మీరు ఒకసారి తిని చెయ్యండి, వేడి నీళ్లు తాగి చేయండి. ఇప్పటికీ కూడా నీళ్లు తాగి ఆర్ లెమన్ వాటర్ ఇట్లాగా కూడా మనం తాగి చేస్తున్నాం అనుకోండి, చేసే శక్తి ఖచ్చితంగా వస్తుంది. దానివల్ల షుగర్ పెరగదు, ఏమీ కాదు. మీరు చూడండి, షుగర్ కూడా చాలా మందికి తగ్గడానికి ఒక డయట్ ప్లాన్ చెప్తారు. ఏంటిది అంటే ఉపవాసాలు చేయడము, తక్కువ తినడము. ఈ డయట్ ఫుడ్ తీసుకోవడం అంటే ఏంటిది, తక్కువ ఫుడ్ తీసుకోవడం కాదు, రైట్ డయట్ రైట్ టైం లో తీసుకుంటే షుగర్ తగ్గిపోతుంది. మెడిసిన్స్ కూడా మానేస్తారు చాలా మంది, హోలిస్టిక్ అప్రోచ్ అంటారు దాన్ని. సో అలాగా మనం ప్రయత్నించామనుకోండి, ఈ ఫెస్టివల్స్ మనం అందుకోసమే చేస్తాం అనమాట. సో అలాగా ప్రయత్నపూర్వకంగా చేయగలిగితే చేయండి. కానీ ఎప్పుడు కూడా అమ్మో చేయలేదంటే దాన్ని చెడు జరిగిపోతుందేమో, శివయ్య నాకేదో చెడు చేస్తాడేమో, నేను ఉపవాసం చేయలేదు అన్న భయంతో చేయకూడదు. భక్తి ఎప్పుడు కూడా అలాంటి భయాలతో చేయకూడదండి. భయం మనకు పాపంతో ఉండాలి. పాపం చేస్తే దేవుడు చూస్తాడు అన్న భయం పెట్టుకుంటే దైవ భక్తిని. కానీ నేను దానం చేయకుంటే నాకేదో అయిపోతుందేమో, నేను ఉపవాసం చేయకుంటే నాకేదో అయిపోతుంది, నేను కోరుకున్నది దొరకదు, అలా ఎప్పుడు కూడా భావించకూడదు. ఉపవాసంతో ఎందుకు ఉంటాము అంటే మనం ఏమి తిననప్పుడు మన శరీరంలో సాత్విక భావాలు కలుగుతాయి. మీరు చూడండి, బాగా తిన్నాం అనుకోండి, సహజంగానే కామము, క్రోధము, ఆలస్యం ఇవన్నీ వస్తాయి. మీరు ఒకరోజు తినకండి, అసలు ఫస్ట్ మనం తినలేదు అనుకోండి, మన మనసు ఏమంటుంది, ఇంట్లో అన్ని ఉన్నాయి తిను అన్న థాట్ వస్తుంది. ఆ ఆలోచన రాగా మనం ఏం చెప్తాం, లేదు ఈరోజు శివరాత్రి, నేను శివుడి కోసం తినడం లేదు అంటే ఆ ఆకలి కూడా మీకు శివస్మరణ కలిగిస్తుంది. కాబట్టి ఆ రోజు మీరు శరీరాన్ని కొంచెం కష్టపెట్టాలి. ఆ కష్టం వల్లైనా మనం కొంచెం దేవుడిని స్మరించుకుంటాం కాబట్టి మనం చేస్తాం. అంతేకాని చేయకుంటే దేవుడు ఏదో చేసేస్తాడు అన్నది లేదు. భాగవతంలో, శివపురాణంలో కూడా మనకు వస్తుందండి, ఉపవాసం చేస్తే ఉత్తమమైనది. రెండోది ఓన్లీ నీళ్లు దాగా చేస్తే చాలా మంచిది. లేదు అంటే ఓన్లీ ఫ్రూట్స్, పాలు, లేదు అంటే ఏదన్నా తినండి. అసలే చెయ్యలేము అంటే భోజనం చెయ్యండి. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటిది అంటే పాపానికి దూరంగా ఉండడము, హరిస్మరణలో అంటే దైవ స్మరణలో ఉండడము చాలా ఇంపార్టెంట్. మీరు తినకుండా ఉన్నారు కానీ పాపాలు చేస్తున్నారు అనుకోండి, తినకుండా ఉన్నారు గొడవలు చేస్తున్నారు ఇంట్లో అంటే నాకు బీపీ పెరుగుతుంది, నాకు యాంగ్జైటీ అవుతుంది, నేను తినలేదు అందుకోసం నేను కోపం చేశాను అంటే ఏం లాభం? అది తినకుండా ఉండడం కూడా శాంతిగా ఉండడానికి, దేవుడి స్మరణలో ఉండడానికి. సో మీకు కోపం తీసుకొస్తుంది, ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, తినలేదు కాబట్టి మీకు యాంగ్జైటీ పెరుగుతుంది, కళ్ళుదిరి పడిపోతున్నారంటే ఏం లాభం? సో ఎంత తినాలి అంటే అది ప్రతి మనిషికి డిఫరెంట్ అన్నమాట. అంతే తినండి. ఎంత తినడం వల్ల మీకు దేవుడి స్మరణలో మీరు ఉండగలుగుతారు. ఒక 2 గంటలు అభిషేకంలో కూర్చోవాలి. అలా కూర్చొని నమశివాయ నమశివాయ అనుకుంటూ అబ్బా ఏదో తినుంటే బాగుండేది అనుకున్నాం అనుకోండి, ఆ శివుడి కన్నా మీరు ఆ చపాతి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో దానికన్నా హాఫ్ చపాతి తిని కూర్చోండి. మీరు ఎంత తినడం వల్ల మీరు దేవుడి స్మరణ చేయగలుగుతారు, చక్కగా ప్రవచనం వినగలుగుతారు. సో యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ గాడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అంతే తినాలి. అది మనం ఆలోచించాలి, ఎంత తింటే నాకు మంచిది. ఎక్కువగా తిన్నాము అంటే నిద్ర వచ్చేస్తుంది, మర్చిపోతాం మనం. సో మనం డిసైడ్ చేసుకోవాలి, నా శరీరానికి ఎంత తింటే మంచిది, నేను ఎంత తింటే నేను యాక్టివ్ గా నేను భక్తి చేయగలుగుతాను. ఎందుకంటే ఈ శివరాత్రి మళ్ళీ సంవత్సరం తర్వాతే వస్తుంది కాబట్టి నేను ఎంత తినాలి అన్నది మనం ఆలోచించుకోవాలి. ఈ శివరాత్రి ఎట్లా చేయాలంటారు? అసలు శివరాత్రి అనగానే కూడా రాత్రి అని ఎందుకు అంటారండి? రాత్రి అంటే అజ్ఞానానికి కారణం అన్నమాట. సో అజ్ఞానాన్ని దూరం చేసే శక్తినే భగవంతుడు. కాబట్టి నవరాత్రి, శివరాత్రి అన్ని కూడా రాత్రినే మనం చేసుకుంటాం. అంటే రాత్రి అన్న పేరు ఉంటుంది యాక్చువల్లీ,
కానీ శివరాత్రి అంటే పగల నుంచే ప్రారంభమవుతుంది, రోజంతా కూడా దేవుడు స్మరణలో ఉండాలి. కానీ మన దగ్గర ఏకాదశి కానివ్వండి, అంటే విష్ణుమూర్తిది, దేవి నవరాత్రి కానివ్వండి, శివరాత్రి కానివ్వండి, సో హరికి, అమ్మవారికి, లేదు అంటే విష్ణుమూర్తికి చెందిన ప్రతి ఒక్క ఫెస్టివల్ కూడా రాత్రి జాగరణ అని ఎందుకు అంటారు? ఏకాదశికి కూడా రాత్రి జాగరణ చేయాలి అంటారు. ఎందుకు అంటే పగలే కాకుండా డే అంతా కూడా 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా మనము ఆ హరిని స్మరించుకుంటూ ఆ రాత్రిని మనం గనక స్పెండ్ చేస్తే మంచిది. ఎందుకంటే డే అంతా అందరికి పని ఉంటుంది కాబట్టి రాత్రుల్లో అందరు కలిసి భజన చేయడము, అందరూ ఒక చోట వచ్చేసి భజన చేయడం అనేసి మనకి ఏకాదశి, నవరాత్రి ఆర్ శివరాత్రికి మనం చేయాలి. ఎంతవరకు చేతనైతే అంతవరకు చేయాలి. 12, కొంతమంది 3, 4 దాకా కూడా చేస్తారు పొద్దున, నెక్స్ట్ డే 4 దాకా. చేయలేము అంటే అట్లీస్ట్ 12 దాకా అయినా చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఈ రాత్రి మళ్ళీ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదండి, సో అది మంచిది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పొద్దున్న లేచి తొందరగా, ఎంత పాసిబుల్ అయితే అంత తొందరగా లేవండి, చక్కగా స్నానం చేసుకోండి, అంత క్లీన్. చాలా మంది బ్రష్ కూడా చేయరు ఆ రోజు. సో అట్లాగా అంటే నీళ్ళు కూడా వేసుకోమని బ్రష్ చేయరు, అలా కాదు, బ్రష్ చేసుకోవాలి. క్లీన్ గా ఉండదు. క్లెన్లీనెస్ ఇస్ నెక్స్ట్ గాడ్లీనెస్. సో మన శరీరం శుద్ధంగా ఉండదు అని శుచి అంటారు అన్నమాట. సో మన శరీరం నీట్ గా ఉండాలి, మన ఇల్లు నీట్ గా ఉండాలి. ఇల్లు నీట్ గా ముందు రోజే క్లీన్ చేసుకోండి, శరీరాన్ని క్లీన్ గా పెట్టుకోండి. మీకు కావాల్సిన పూజా పదార్థాలు మీ సామర్థ్యంగా, అంటే మీకు ఎంత డబ్బు ఉందో అంతే. నేను ఎప్పుడు చెప్తానండి, ఏ ఫెస్టివల్ కూడా డెప్ట్స్ అయ్యి అంటే 10 మంది దేవుడి దగ్గర డబ్బులు తీసుకొని చెయ్యకండి. 10 రూపాయలు అంటే 10 రూపాయల్లోనే చెయ్యండి, 100 ఉంటే 100లోనే చేయండి. కానీ చూపించుకోవడానికి చాలా మంది డెప్ట్స్ వెళ్ళిపోతుంటారు, ఫెస్టివల్స్ అలా చేస్తారు. అలా చేయకూడదు. ఎప్పుడు మన దగ్గర ఎంత ఉన్న దాంట్లోనే చెయ్యాలి. 10 మంది చూపించుకోవడానికి ఎప్పుడు కూడా చేయకూడదు. నేను ఆడవాళ్ళతో ఒకటే అంటానండి, మీకు కుదిరితే తీసుకోండి, కానీ ఆవిడ చీర తీసుకున్నారు కాబట్టి నాకు వరలక్ష్మి వ్రతానికి చీర కొనివ్వు, వాళ్ళు తీసుకున్నారు కాబట్టి నాకు కొనివ్వు, వాళ్ళు పెద్ద పూజ పెడుతున్నారు మనం పెట్టాలి అంటే, మనం మన భర్త గురించి, మన ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటే స్త్రీ శక్తి ఎలా అవుతుంది? స్త్రీ పురుషుడికి శక్తిగా మారాలి. పర్వాలేదండి, వాళ్ళు చేసుకుంటే చేసుకున్నారు, మనం మన దాంట్లో చేసుకుందాము అన్న ధైర్యం స్త్రీలే పురుషులకు ఇవ్వాలి. సో మనకి ఎంత ఉంటే దాంట్లో అరేంజ్మెంట్స్, పళ్ళు, పూలు, అభిషేకానికి దేవుడికి ఏం కావాలంటే ఏమీ లేదు అంటే నీళ్లు, బిల్వపత్రం వేసుకున్నా కూడా ప్రసన్నుడైన ఆయన భోలా శంకరుడు. ఆయన ఏం అడగడం లేదు, మీరెందుకు పెద్ద లిస్ట్ పెట్టుకుంటారు? పాసిబుల్ అయితే చెయ్యండి, పాసిబుల్ లేదు అన్నప్పుడు నీళ్లు అది పెట్టేసి నమశివాయ నమశివాయ అని జపం చేసుకున్నా కూడా మంచిది. కుదిరితే అంటే పాసిబుల్ అయితే వెళ్లాల్సిందే, టెంపుల్ కి వెళ్లి దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో ఉన్న శక్తి కన్నా ఎంతో రేట్లు ఎక్కువగా మనకు దేవాలయంలో ఉంటుంది. ఎందుకంటే నిత్య ఆరాధన జరుగుతుంది, నిత్య అభిషేకం జరుగుతుంది. సో అక్కడ అసీమితమైన శక్తి ఉంటుంది. కాబట్టి టెంపుల్ విజిట్ చేయండి ఫ్యామిలీతో పాటు, అక్కడ పూజ అర్చన చేయించండి, ప్రదక్షిణ చేయండి, ఆ వైబ్స్ ని మీరు ఫీల్ అవ్వండి. తర్వాత మీకు కుదిరితే సాయంత్రం పూట, పొద్దున, మధ్యాహ్నం ఎప్పుడన్నా శివపురాణం వినండి. అసలు మనం పూజ చేసే శివుడు ఎవరు అది తెలిసి మనం చేసామనుకోండి, శ్రద్ధ కలుగుతుంది కదా. అందరూ చేస్తున్నారు నేను చేస్తాను, మా అమ్మ చేస్తుంది కాబట్టి నేను చేస్తున్నాను అన్నది కాదు. అసలు నా శివయ్య ఎవరు, నేను ఎందుకు పూజిస్తున్నాను, నేను ఇంట్లో నుంచి పాలు తీసుకెళ్ళి నాకు ఎందుకు పోస్తున్నాను మనం తెలుసుకోవాలి. ఆ పాలు పోస్తే నాకేమవుతుంది, ఇవన్నీ మనం తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు శ్రద్ధతో పాటు నాలెడ్జ్ తో చేసేది మనకు శాంతిని కల్పిస్తుంది. సో శివపురాణం వినండి, వింటే మనకు తెలుస్తుంది. ఇలాగా తెలుసుకొని ఎంత సమయం ఉంటే అంత సమయము శివ ఆరాధన, శివ స్మరణలో మనం గడపడానికి ప్రయత్నించాలి. ఈ శివరాత్రికి ఏం చేయాలో చాలా చక్కగా వివరించారు. నమస్కారం. నమస్కారం అండి.